షాలోమ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు ప్రియులారా. ఈ రోజు మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాము. అసలు త్రిత్వవాదులు బైబిల్లో రక్షణ ఉందని నమ్ముతున్నారా, లేదంటే బైబిల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క త్రిత్వం అనే సిద్ధాంతంలో రక్షణ ఉందని నమ్ముతున్నారా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు మనకి ఏం బోధిస్తా ఉన్నారు, ఈ వీడియోలో మనం క్లియర్ గా సంపూర్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం, మనం వివరించే ప్రయత్నం చేద్దాం. వారు 1800 సంవత్సరాల నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చారో మీరు చూడండి. వాళ్ళు ఏం నేర్చుకుని సంఘానికి ఏం నేర్పాలనుకుంటున్నారో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాం. లేదని అంటే మీరు 20-30 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి నేర్పు ఈ ఒక్క వీడియోను చూస్తే మీరు ఏం నేర్చుకుంటున్నారో, మీరు ఏం నేర్పించబడ్డారో తెలుస్తుంది పిల్ల. జాగ్రత్తగా చివరి వరకు దీన్ని చూసి సరి అయినటువంటి దానిని నమ్మి ప్రభుని మహిమపరచాలని మనం చేస్తా ఉన్నాం. మనం జనరల్ గా క్రిస్టియన్ థియలాజికల్ పరిభాషలో ప్రోగ్రెసివ్ అనే పదం తరచూ వాడుతూ ఉంటారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, దేవుడు తనను తాను తనదైన పద్ధతిలో క్రమక్రమంగా తనను తాను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. ట్రినిటీని దేవుడు చాలా అంతర్గతంగా క్రమ పద్ధతిలో ఉన్న కొద్దీ ఓపెన్ గా తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ బయలుపరచుకుంటూ వెళ్ళడం జరిగింది. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ లో నెమ్మదిగా వచ్చేటప్పటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దైవత్వంలో అనే విషయం. మొదటిగా ఇప్పుడు మనము ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఏం చేసింది అనే అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏంటిదనంటే, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ refers to the concept that God reveals himself and his plan to humanity gradually over time rather than all at once. దేవుని యొక్క తత్వాన్ని అంటే దైవత్వాన్ని లేదంటే దేవుని యొక్క ప్లాన్స్ ని దేవుడు ఒకటేసారి చెప్పకుండా స్టెప్ బై స్టెప్ ఆయనే చెప్తాడు అని దీని కాన్సెప్ట్. బై డెఫినేషన్ ప్రకారంగా ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ 2 విషయాలను గురించి తెలియజేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాము. అది ఒకటి ఏంటంటే దైవత్వాన్ని, మరి ఆయన యొక్క ప్లాన్స్ ని. దేవుని యొక్క ప్లాన్ ని స్టెప్ బై స్టెప్ చేస్తాడు అన్నది అది పక్కన ఉంచితే, దేవుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని కూడా ఆయన మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఆయన తెలియజేస్తాడని చెప్తా ఉన్నది. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు అన్నది మనకు అర్థమవుతుంది, ఎవరు తీసుకొచ్చారో కూడా అర్థమవుతుంది. దేవుని యొక్క తత్వాన్ని అంటే దేవుడు ఎలా ఉన్నాడు అనే తత్వాన్ని అర్థం చేసుకోవటానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారని అంటే అపోస్తులు లేదంటే 40 మంది గ్రంథకర్తలు చరిత్ర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దైవత్వాన్ని మరలా ఖాయం చేసినటువంటి, అనగా మరొక మలుపు తిప్పినటువంటి వాళ్ళు ఎవరనంటే రోమన్ క్యాథలిక్ యొక్క చర్చ్ ఫాదర్స్ ప్రియుల, రోమన్ క్యాథలిక్ యొక్క థియాలజియన్స్, అదే టెర్టులియన్, హిప్పోలైటస్, వీళ్ళు తీసుకొచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎలా వచ్చింది అంటే రోమన్ క్యాథలిక్ల ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే త్రిత్వాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. డెఫినేషన్ చూసాము, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది దాని గురించి చూసాము. మరి ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా మరి ఈ త్రిత్వం వచ్చి దాని యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అని చూద్దాం. మొదటిగా ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ నిర్వచనం ప్రకారం కానీ, దీన్ని తీసుకొచ్చినటువంటి చర్చ్ ఫాదర్స్ ప్రకారంగా కానీ, దేవుడు తన యొక్క గ్రంథంలో కంప్లీట్ గా ఆయన తను తాను బయలుపరుచుకోలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తనను తాను పాత నిబంధనలో కంప్లీట్ గా బయలుపరుచుకోలేదు అంటే అబ్రహాము కానీ, మోషే కానీ, ఏలియా కానీ, ఇజ్రాయెల్ ప్రజలకు కానీ కంప్లీట్ గా ఆయన బయలుపరుచుకోలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సెకండ్ పాయింట్, పాత నిబంధనలు ఆయన బయలుపరుచుకోలేదు కాబట్టి భూమిపైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఈ కొత్త నిబంధన భక్తులు వచ్చినప్పుడు వీళ్ళు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను పరిచయం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన తన్ను తాను కంప్లీట్ గా బయలుపరుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్తాన్నారు. పోనీ కొత్త నిబంధనలో ఆయన తనను తాను ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే అది కూడా ఒప్పుకోరు. మళ్ళా మరి ఆయన తను తాను ఎక్కడ కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే ఇప్పుడు 3వ పాయింట్ గమనించండి. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే ఆయన పాత నిబంధనలో
తను తాను కంప్లీట్ గా బయలుపరచుకోలేదు. కొత్త నిబంధనలో ఆయన తను తాను కంప్లీట్ గా బయలుపరచుకోలేదు. కానీ రోమన్ క్యాథలిక్ల సంఘంలో లేదంటే ఎవరైతే ఈ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళ కాలంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు? త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేనికి వచ్చింది అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. దేనికి వచ్చింది? పాత నిబంధనలో ఆయన తను తాను కంప్లీట్ గా బయలుపరచుకోలేదు. కొత్త నిబంధనలో ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకునే ఛాయలను వదిలేసి వెళ్ళిపోయిండు అని ఇక రోమన్ క్యాథలిక్ యొక్క సంఘ నాయకుల టైంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు. లేదనంటే ఏదైతే పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆయన వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఛాయలు ఉన్నాయో ఆ ఛాయలను వీళ్ళన్నిటిని జోడించి ఆయన త్రిత్వ దేవుడు, త్రియేక దేవుడు అనే దానిని వీళ్ళు దాన్ని తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ సంఘ నాయకుల కాలంలో ఆయన అంటే దేవుడు తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. పాత నిబంధనలో కొన్ని ఛాయలను ఇచ్చిండు, కొత్త నిబంధనలో ఇంక కొన్ని ఛాయలను యాడ్ చేసిండు. సంఘ నాయకుల యొక్క కాలంలో ఆ రెండింటిని కలిపి కంప్లీట్ పిక్చర్ ఇచ్చిండు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. బైబిల్లో ఆయన ఎక్కడ పాత నిబంధనలో ఇది నా యొక్క కొన్ని సైన్స్ మాత్రమే నేను ఇక్కడ ఇస్తానని చెప్పి చెప్పాలా? అంటే కొన్ని నా తత్వం యొక్క కొన్ని ఛాయలను ఇక్కడ ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాలా? ఈవెన్ దో కొత్త నిబంధనలో కూడా నా యొక్క ఇంకొన్ని ఛాయలను యాడ్ చేస్తున్నానని చెప్పి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. దైవత్వాన్ని విషయానికి వచ్చినప్పుడు దేవుడు పాత నిబంధనలో క్లియర్ గా చెప్తా ఉన్నాడు. దేవుడు తన పోలిక చొప్పున ఆదామును క్రియేట్ చేశారని అక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. అబ్రహామునకు కూడా ఆయన సర్వోన్నత దేవుడు, ఆయన ఒక్క దేవుడుగా ఉన్నాడని చెప్పి ఆయన బయలుపరుచుకున్నాడు. మీరు కావాలంటే ఆయనకు సంబంధించినటువంటి వీడియో నేను చేశాను పిల్లలు, అది చూడండి. ఇక ఆయన తను తాను బయలుపరుచుకున్నప్పుడు మోషేకి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఆయన చెప్తూ నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ సముద్రం లోపలనే కానీ మీరు ఏ రూపాన్ని కూడా దేవునిగా కొలవకూడదు, పూజింపకూడదు, ఆరాధించకూడదు అని చెప్పి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. మీరు అలా చేస్తే నేను రోషం కలిగినటువంటి దేవుడు అని ఆయన చెప్తా ఉన్నాడు. మీ యొక్క తరాలన్నింటినీ శపిస్తానని చెప్పి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మోషే కాదు, తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు కూడా ఆయన బయలుపరుచుకున్నప్పుడు, స్పెషల్లీ యెషయా గ్రంథాన్ని రాసినటువంటి యెషయా ప్రవక్త 43వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనకు చెప్తా ఉన్నది, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే అని పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళకి బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నారని అంటే దేవుడు ఒక్కడు అన్నది కంప్లీట్ పిక్చర్ కాదు, పాత నిబంధనలు ఉన్నటువంటిది కంప్లీట్ పిక్చర్ కాదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. ఆయన తనను తాను గ్రాడ్యువల్ గా ఆయన బయలుపరుచుకుంటాడు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ చెప్పేది ఏంటంటే పాత నిబంధనలు ఆయన తను కంప్లీట్ గా బయలుపరుచుకోలేదు, ఆయన గ్రాడ్యువల్ గా దానిని బయలుపరుచుకుంటాడు. దేనిని? దైవత్వాన్ని కూడా ఆయన గ్రాడ్యువల్ గా బయలుపరుచుకుంటాడు అని చెప్పేదే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. పోనీ కొత్త నిబంధనలు ఆయన బయలుపరుచుకున్నాడు అని అంటే అప్పుడు కూడా కాదు. ఇక కొత్త నిబంధనలు ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే కొత్త నిబంధనలో ఆయన అంటే దేవుడు తండ్రితో పాటు కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ఆయన యాడ్ చేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఒక తండ్రి పోయి కుమారుడు పరిశుద్ధాత్ముడు అంటే ముగ్గురు అయిపోయిండ్లు అని చెప్తా ఉన్నారు. పోనీ కొత్త నిబంధనలోనైనా ముగ్గురు దేవుణ్ణి త్రిత్వాన్ని ఆరాధన చేసినటువంటి రుజువులు ఏమన్నా ఉన్నాయనంటే అప్పుడు కూడా ఆయన కంప్లీట్ గా ఆ శిష్యులకి అంటే కొత్త నిబంధన రాసినటువంటి శిష్యులకి కంప్లీట్ గా బయలుపరచుకోలేదు అని చెప్తూ సంఘ నాయకుల కాలంలో ఈ రోమన్ క్యాథలిక్లు వచ్చినటువంటి సంఘ నాయకుల కాలంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని చెప్పేదే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి కూడా ఏం చేసిందో చూద్దాం. ఇప్పుడు దేవుడు ఒక్కడు అన్నది క్లియర్ గా ఉందా? దేవుడు ఒక్కడే అన్నది స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుందా? లేదంటే ఒక్కరిలో ముగ్గురు అది కూడా వేరువేరుగా ఉండటం అన్నది క్లియర్ గా స్పష్టంగా ఉందా? మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఒక్కరే అన్నది క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుందా? దేవుడు ఒక్కరిలో ముగ్గురు అది వేరు అన్నది స్పష్టంగా క్లియర్ గా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏది క్లియర్ గా ఉందో మీ హోకు వదిలేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి క్లారిటీని తీసుకొచ్చిందా, లేదంటే అన్క్లారిటీ లేదంటే కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చిందా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ కన్ఫ్యూజన్ నే తీసుకొచ్చి
ఉన్నది అని చెప్పి మీరు ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తా ఉన్నది, దేవుడు కన్ఫ్యూజన్ కి దేవుడు కాదు, ఆయన క్లారిటీకి దేవుడు అని చెప్పి మనకు లేఖనము స్పష్టంగా చెప్తా ఉన్నది. లేదు బ్రదరు, అది క్లియర్ గా ఉంది, ఇది క్లియర్ గా ఉంది, దేవుడు ఒక్కడన్నది క్లియర్ గా ఉంది, దేవుడు ఒక్కరిలో ముగ్గురు, ఆ ముగ్గురు వేరువేరుగా ఉన్నది కూడా క్లియర్ గా ఉన్నది అని మీరు అంటే, ఇప్పుడు ఈ ట్రినిటీని, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఏ ఇద్దరిని అడగండి సపరేట్ గా, ఇద్దరిని కూర్చోబెట్టి కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి అడిగితే కాపీ కొట్టేస్తారు ఒకరొకరిది, ఇద్దరిని సపరేట్ గా అడగండి. ఆయన చెప్పేదానికి ఈయన చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. మనుషులను ఈ ట్రినిటీ అనేది ఎంత కన్ఫ్యూజ్ చేసిందో మీరు చూడాలని అంటే ఏ ఇద్దరిని అడగండి, వారికి ట్రినిటీ ఎలా అర్థమైందో అని. ఒకరిది ఒక విధంగా ఉంటే ఇంకొకరిది మరొక విధంగా ఉంటది ప్రియులారా. అంటే ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేసిందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ట్రినిటీ ద్వారా సంఘాలన్నీ కన్ఫ్యూజన్ గా తయారైనయా, లేదంటే దేవుడు ఒక్కడన్నది ఎక్కువ కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నదా, దేవుడు ఒక్కరిలో ముగ్గురు అది వేరు వేరు అన్నది కన్ఫ్యూజ్ చేస్తా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఏది సంఘాన్ని మనుషులను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నది అన్నది. ఈ త్రిత్వవాదులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము, నమ్మే విధానం. కొందరేమో పాత నిబంధనలో ఇద్దరు యెహోవాలు ఉన్నారని అంటారు, కొందరేమో ఇద్దరు కాదు ముగ్గురు యెహోవాలు ఉన్నారని అంటారు, కొందరేమో ముగ్గురు కాదు నలుగురు ఉన్నారని అంటారు. ఇంకా విచిత్రాది చిత్రమైనటువంటి విధంగా ఈ యొక్క త్రిత్వవాదులైనటువంటి బోధనలు ఉన్నాయి పిల్లలు. దీని గురించినటువంటి రాబోయే కాలంలో కంప్లీట్ వీడియో వస్తా ఉన్నది, వెయిట్ చేయండి. హిస్టరీ అంతట్లో మీరు చూడవచ్చు. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ ట్రినిటీ ద్వారా సంఘాన్ని రోమన్ సంఘ నాయకులు ఏ విధంగా మోసం చేసి వాళ్ళ యొక్క చిత్తాన్ని నెరవేర్పు చేసుకున్నారో మీరు హిస్టరీలో ఇప్పటికీ క్లియర్ గా చూడవచ్చు. అది అప్పుడే కాదు పిల్లరా, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉంది రోమన్ క్యాథలిక్ సంఘము. ఈ రోమన్ క్యాథలిక్ సంఘము ఈ త్రిత్వవాదులందరినీ మోసం చేస్తూ మిమ్ములను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. సో కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి సంఘాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉందా, దేవుడు ఒక్కడే అన్నది సంఘాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నదా, మీ క్లారిటీకి నేను వదిలేస్తా ఉన్నాను, మీరు ఆలోచన చేసుకోండి. మనం జనరల్ గా క్రిస్టియన్ థియలాజికల్ పరిభాషలో ప్రోగ్రెసివ్ అనే పదం తరచూ వాడుతూ ఉంటారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, దేవుడు తనను తాను తనదైన పద్ధతిలో క్రమక్రమంగా తనను తాను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. దేవుడు తన గురించి దేవుడు స్వయంగా రివీల్ చేసుకోకపోతే మనకి ఎప్పటికీ దేవుడు ఎటువంటి వాడు ఏమై ఉన్నాడు ఎప్పటికీ మనకు అర్థం కాదు. దేవుడే తన గురించి దిస్ ఈస్ వాట్ ఐ యామ్ అని చెప్పుకోవాలి, లేకపోతే మనకు తెలిసే అవకాశం లేదు. సో దేవుడు బైబిల్లో తన గురించిన వివరాలు చాలా క్రమ పద్ధతిలో, క్రమానుగతంగా, ప్రోగ్రెసివ్ గా తనదైన స్టైల్లో దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మనకు నచ్చినట్టుగా అది ఉండాలని లేదు. దేవుడు దాన్ని రాసుకుంటూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ వెళ్తున్న టైంకి ఓవరాల్ గా గనక మనం బైబిల్ చూసి పర్టికులర్లీ సువార్తల దగ్గరికి వచ్చే టైంకి చాలా స్పష్టంగా దేవుడిలో త్రిత్వం ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు ఆ సంగతి అర్థమైందో మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఆదికాండం నుంచి గనక కొన్ని సందర్భాల్లో కొన్ని వచనాలు ఏవైతే మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయో ఆ వచనాలని ఈ ఓవరాల్ పిక్చర్ మనకు అర్థమైన తర్వాత వాటిని చూసినప్పుడు నౌ దిస్ వర్స్ ఈస్ మేకింగ్ సెన్స్ అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ట్రినిటీని దేవుడు చాలా అంతర్గతంగా క్రమ పద్ధతిలో ఉన్న కొద్దీ ఓపెన్ గా తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ బయలుపరచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ కవర్ టు కవర్, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. ప్రోగ్రెసివ్ గా దేవుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడు. కాబట్టి వెరీ ఫస్ట్ లైన్ ఆఫ్ ద బైబిల్, ఫస్ట్ పేజ్ లోనే మనకు ఆ డాక్ట్రిన్ కనపడాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక విలియమ్స్ అని చెప్తున్నట్టు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దాని గ్లింప్స్ ఉంది. బట్ మనకి పిక్చర్ అర్థమైనప్పుడు వెనక్కి వస్తే ఆదికాండం ఫస్ట్ చాప్టర్ మోర్ బ్యూటిఫుల్ గా మనకు అనిపిస్తుంది. దట్స్ హౌ వి సీ. ఇక్కడ సురేష్ గారు అనుకుంటాను క్రమక్రమంగా వెల్లడి చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ సహోదరుడు మాట్లాడుతా ఉన్నాడు. క్రమానుగతంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని బయలుపరుస్తా ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నాడు. క్రమ పద్ధతిలో ఉన్న కొద్దీ ఆయన ఓపెన్ చేసుకుంటూ దాన్ని రాసుకుంటూ
ఆయన వెళ్తా ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? దేవుడు రాసుకుంటా ఉన్నాడా? దేవుడు మర్చిపోతాడా ఏమన్నా? దేవుడు అంతర్గతంగా ఆది కాండంలో ఆయన కొన్ని గ్లిమ్స్ ఇస్తా ఉన్నాడని చెప్పి ఇక్కడ సహోదరుడు చెప్తా ఉన్నాడు. ఇక ఇంకొక సహోదరుడు అయితే నెమ్మదిగా ఆయన బలపరుచుకుంటా ఉన్నాడు. వాళ్ళు దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ని వాళ్ళు ఏ విధంగా పదాలు ఎతుకుతున్నారో చూడండి. గ్రాడ్యువల్ గా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ డెఫినేషన్ చెప్తా ఉంటే, వీళ్ళేమో గ్రాడ్యువల్లీ అనే పదాన్ని క్రమక్రమంగా ఉన్న కొద్దీ నెమ్మదిగా చూడండి వాళ్ళు ఏ విధంగా పదాలను ఎతుకుతా ఉన్నారు. దాన్ని ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి వాళ్ళకు ధైర్యం జాలట్లేదు ఇలా. ఎందుకంటే దేవుడు ఎన్నడూ అలా బయలుపరచుకోలే. ఆయన వాళ్ళు చదువుకున్నటువంటి థియాలజీలో ఒక మాట యూజ్ చేస్తారని చెప్పి, ఏంటిది? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఫర్ హూమ్? ఎవరికి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్? ఈజ్ ఇట్ ఫర్ గాడ్? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవునికా, లేదంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుని బిడ్డలకా? ఎందుకంటే బైబిల్లో ఒక్క దేవుడు అని రాయబడింది ప్రతి చోట. అబ్రహాము ఒక్క దేవుని నమ్మినట్టుగా రాయబడింది. మోషే ఒక్క దేవుని నమ్మి ప్రజలను కూడా అదే నమ్మమని చెప్పినట్టుగా రాయబడింది. షమా ఇశ్రాయేలు అదోనాయి ఎలోహీను అదోనాయి యెహోవా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో మోషే చెప్పినట్టుగా, మార్కు స్వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు దాన్ని దృఢపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు శిష్యులు ఒక్క దేవుని నమ్మినట్టుగా చూస్తా ఉన్నాం. మరి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుడు వాళ్ళందరికీ ఒక్క దేవుని బయలుపరిచినట్టుగా మనం చూసినట్లయితే, ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవునికా? రోమన్ క్యాథలిక్లు ఇచ్చే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, లేదంటే ఈ రోజు ఇన్ని సంఘాలు చెప్తున్నటువంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అయిన త్రిత్వం కానీ త్రియేకాని కానీ వీళ్ళు దేవునికి ఇస్తున్నట్ట? అంటే ఒక్క దేవుడుగా ఉన్నటువంటి ఆయన మీరు ఒక్క దేవుడు కాదండి, మీరు ముగ్గురు దేవుళ్ళు, లేదని అంటే ఒక్క దేవునిలో ముగ్గురు వేరు వ్యక్తిత్వాలను దేవుడికి తెలియజేస్తున్నారా వీళ్ళు? దేవుడు ఒకవేళ వీరు చెప్పినట్టుగా ఒక్క దేవుడు కాకుండా ఒక్కరిలో బహుళత్వం కలిగినటువంటి ముగ్గురు వేరు దేవుళ్ళుగా ఉంటే, ఈ 40 మంది గ్రంథకర్తలకి ఒక్కరికి కూడా ఎందుకు బయలుపాటనివ్వాలా? ఈ ఒక్కరిలో ముగ్గురు వేరు దేవుళ్ళు కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయలే? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎవరికి ఇస్తా ఉన్నారు? ఈ రోమన్ క్యాథలిక్ యొక్క మత గురువులు దేవునికి ఇస్తా ఉన్నారా? లేదంటే ఈరోజు త్రిత్వము లేదంటే త్రియేకాని దాన్ని బోధించి దాన్ని బల్లగుద్ది చెప్పి, మీరు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మీరు మరలా బాప్సం తీసుకోవాలని చెప్పి నొక్కి వక్కాణిస్తున్నటువంటి ఈ పాస్టర్లు దేవునికి బోధిస్తా ఉన్నారా? దేవా, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒక్కడి దేవునిలో ముగ్గురు వేరు వ్యక్తులు అని చెప్పి దేవునికి బోధిస్తున్నారా వీళ్ళు? ఒకసారి గమనించండి. లేదు, ఒకవేళ ఇది దేవుని బిడ్డలకు అని మీరు చెప్తే మరి దేవుని ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నారు? ఒక్క దేవుడుగా ఉన్నటువంటి ఆయనని ఈరోజు స్ట్రిక్ట్ గా మోనోథిజం ని ఫాలో అవుతున్నటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని, ఆ రోజు వాళ్ళు అదే ఫాలో అయ్యారు ప్రియులారా, ఈ రోజు కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అటువంటి దేవుణ్ణి మీరు ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నారు? ఆ ఒక్క దేవుణ్ణి మీరెందుకు ఒక్కరిలో ముగ్గురు వేరు అన్నట్టుగా చేంజ్ చేస్తా ఉన్నారు? దేవుని బిడ్డల కోసమే అయినట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీరు దేవుడి కోసమే దాన్ని దేవునికే అర్థం చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే, మీరు దేవుని కంటే జ్ఞానవంతులుగా అవటానికి, లేదంటే మేము దేవుని కంటే జ్ఞానవంతులమని మిమ్మల్ని మీరు కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవా, నేను నీకంటే జ్ఞానవంతులని నేను చూపించుకుంటా ఉన్నారా? నువ్వెవరో నీకు తెలియట్లేదు, ఇదిగో మేము చెప్తా ఉన్నానని చెప్పి మీరు దేవునికి తెలియజేస్తా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మేము శిష్యులు చెప్పింది చేయము, ఆర్స్యము రోమన్ క్యాథలిక్ సంఘ నాయకులు చెప్పిందే చేస్తామని చెప్పి శిష్యులు కంటే వారిని అధిక జ్ఞానవంతులు చేయకండి. ఒకవేళ శిష్యులు మనుషుల జ్ఞానంతో రాస్తే అలా అనుకుని పర్లేదు, కానీ అది దేవుని మూలంగా వారు వాక్యం రాశారు అన్నది నీవు నమ్మితే ఈ ఆర్స్యం వాళ్ళని త్రిత్వ వాళ్ళని దేవుని కంటే అధిక జ్ఞానవంతులు చేయకండి. మీరు చేయకండి వాళ్ళ యొక్క త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మి. బైబుల్ ఆధారం మనకి ఇక్కడ ఉంది, చరిత్ర ఆధారం ఇక్కడ ఉంది. త్రిత్వము త్రియేక అనే దాన్ని బోధించే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మీ ముందున్నవి. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరు డెసిజన్ తీసుకోండి. ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు
వాక్య వ్యతిరేకమైన దాన్ని బోధిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ త్రిత్వమును గురించి చరిత్ర ఏం చెప్తుందో వారి మాటలోనే చూద్దాం. మరి బైబిల్లో ఎక్కడైనా త్రిత్వం అనే పదం రాయబడి ఉందా? లేదనంటే బైబిల్లో ఎక్కడైనా త్రియేక దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఒక్క లేఖనమన్నా ఉందా అనే 2 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సోదరుడు విలియం గారు ఇంకొక సహోదరుడు చెప్తున్నటువంటి మాట మీరు ఏంటంటే వారి మాటలోనే త్రిత్వం అనేటువంటి మాట బైబిల్లో ఉందా? లేనప్పుడు క్రైస్తవులు ఎందుకు దీన్ని నమ్ముతా ఉన్నారు? ఇది ఎలా ఆరంభమైంది? విలియమ్స్ గారు. జానీ, ట్రినిటీ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉపయోగించలేదు. దట్ ఈస్ ఫర్ షూర్. ట్రినిటీ అనేటువంటి పదాన్ని ఎర్లీ చర్చ్ ఫాదర్స్ దాన్ని కాయిన్ చేశారు. లైక్ టెర్టూలియన్ వాళ్ళు కాయిన్ చేసినట్లు జరిగింది 180 AD. మనం వారి మాటలను చూస్తున్నాము. బైబిల్లో ఎక్కడ త్రిత్వం అనే పదం లేదు. మరి త్రిత్వం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనంటే చరిత్రలో దాన్ని తీసుకొచ్చినట్టుగా మన సహోదరులు చెప్పారు పిల్లరా. అది వాస్తవము. ఎందుకంటే ఈ రోజుకి చరిత్ర మన దగ్గర ఉన్నది. మీకు కావాలనంటే మీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీ యొక్క చాట్ జీపీటీలో కానీ లేదంటే గ్రోక్ లో కానీ మీరు దాన్ని చూడొచ్చు పిల్లరా. ఈ రోజు కూడా అసలు త్రిత్వం అనేది ఎక్కడ మొదలైంది, ఎవరి ద్వారా మొదలైంది అన్నది మీరు అక్కడ క్లియర్ గా చూడవచ్చు. అంతేకాదు వారి గ్రంథాలలో లిఖిత పూర్వకంగా ఈ రోజుకి కూడా మనకు అవి అందుబాటులో ఉన్నవి. ఇక్కడ రోమన్ కాథలిక్ యొక్క సేవకుడు ఆయన చెప్తున్నటువంటి మాటను కూడా ఒకసారి మీరు గమనించండి. మీకందరికి ముందుగా త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కథోలిక విశ్వాసానికి అత్యంత ప్రధానమైన పండగ మహోత్సవం త్రియేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం. ఈ మహోత్సవం లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు, క్రైస్తవ మతం లేదు, క్రైస్తవానికి రక్షణ కూడా లేదు. ఏమిటి ఈ పండగలో ఉన్న పరమార్థం? దేవుడు ఒక్కడే, కానీ తనను తాను 3 రూపాలలో బయలుపరుచుకున్నాడు. వారిలో ఎటువంటి భేదము లేదు. శక్తి యందును మహిమ యందును తత్వమునందును ఎటువంటి భేదము లేదు. 3 కానీ ఒకే దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఇది ఒక విశ్వాస పరమరహస్యం. త్రిత్వం అనేటువంటిది ఒక విశ్వాస పరమరహస్యం. 3-4 శతాబ్దాలలో శ్రీసభ ప్రియులారా విశ్వాస ప్రమాణాన్ని మనకు అందించింది. ఏమిటి? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఇదే త్రిత్వం. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక స్త్రీ సభను విశ్వసించుచున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. విశ్వాస ప్రమాణం మనం ఎందుకు చెప్పాలి? అందులోనే ఉంది త్రిత్వం, త్రియేక దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కథోలిక స్త్రీ సభ బల్లగుద్ది ఇది మన విశ్వాసం. బైబిల్ గ్రంథం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, పితాపుత్ర పవిత్రాత్మ, వీరు లేకుండా మనము లేము. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క అభీష్టం. ఆయన ఒక్కడే, కానీ తనను తాను మనకి 3 వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నాడు. ఈనాడు ప్రియులారా, ఆ త్రియేక దేవుని యొక్క పరిశుద్ధ నామములో వేడుకుందాం మనందరిని దీవించమని. ఓ త్రియేక దేవా మీకు స్తోత్రాలు. ముఖ్యంగా అలనాడు ఓ త్రియేక దేవా, ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి ప్రీస్ట్ లేదంటే ఒక సేవకుడు ఏమని డైరెక్ట్ గా బోధిస్తా ఉన్నాడో ఒకసారి చూడండి. పితా పుత్ర పవిత్రాత్మల త్రియేక దేవుణ్ణి మహోత్సవం చూస్తున్నారా? సో ఈ యొక్క త్రియేక దేవుణ్ణి మహోత్సవాలను వాళ్ళు స్టార్ట్ చేయటం ప్రారంభించారు, పండుగలు. సో ఈ పితా పుత్ర పవిత్రాత్మలు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడు ఒక్కడుగా ఉన్నటువంటి 3 వేరు వేరు వ్యక్తులు త్రియేక దేవుని మహోత్సవము అని చెప్పి అంటా ఉన్నాడు. ఇదే క్రైస్తవ మతం అని కూడా చెప్తా ఉన్నాడు. ఇది ఇంకా 3-4 శతాబ్దంలో రహస్యంగా అక్కడనే వాళ్ళు దాన్ని స్టార్ట్ చేశారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు చెప్తున్న దాన్ని మనం చూస్తా ఉన్నాం. డైరెక్ట్ గా పబ్లిక్ గా ఇదే పరిశుద్ధ క్యాథలిక్ స్త్రీ సభ విశ్వాస ప్రమాణం. ఈ త్రిత్వం పైననే, ఈ త్రియేక దానిపైననే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కట్టుకుంటున్నట్టుగా లేదంటే కట్టుకోవాలి అన్నట్టుగా క్రైస్తవ మతము
ఆ విశ్వాసం పైన కట్టబడుతుంది అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. త్రిత్వము అన్నది మతము ప్రియులారా, మార్గం కాదది. దేవుడు మతాన్ని తీసుకురాలేదు, మార్గాన్ని తీసుకొచ్చినని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉన్నది. నువ్వు మతంలో ఉంటావా, మార్గంలో ఉంటావా అన్నది నీ నిర్ణయం. భూలోకంలో ఉన్నటువంటి భూనివాసులనందరినీ ఐక్యం చేసే శ్రీ ప్రకటన గ్రంథంలో ఉందా? పరిశుద్ధ క్యాథోలిక శ్రీ సభ. దేని ద్వారా? త్రిత్వము, త్రియేక దేవుని ద్వారా ఐక్యపరచుట. ఇది నా వ్యక్తిగతమైనటువంటి మాటలు కాదు పిల్లారా, ఆ సహోదరుడు పబ్లిక్ గా చెప్తున్నటువంటి మాటలను మీ ఇక్కడ ఉంచుతా ఉన్నాను. ఆయన ప్రార్థనను కూడా వినండి. త్రియేక దేవుని నామంలో ప్రార్థనను ఒక్కసారి మీరు గమనించండి. చరిత్ర దాన్ని రుజువు చేస్తా ఉన్నది. పబ్లిక్ గా సహోదరుడు మనకి ఈరోజు వాళ్ళు దేని నమ్ముతా ఉన్నారు, త్రిత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎంత రహస్యంగా ఉంది, ఎలాగా కుటుంబము, సార్వత్రిక కుటుంబము ఒక స్త్రీ ద్వారా ఐక్యపరచబడతా ఉన్నదో ఇక్కడ మనము పబ్లిక్ గా వింటా ఉన్నాము. మీరు ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి వదిలేస్తా ఉన్నారు. ఈ త్రిత్వం అనే పదము 2-3 శతాబ్దాలలో వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు ప్రియులారా. మొదటిగా సోదరుడు విలియం కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోమన్ క్యాథలిక్ సేవకుడు గాని కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. త్రిత్వం అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందనంటే చరిత్ర నుంచి వచ్చింది. త్రిత్వం అనే పదాన్ని మొట్టమొదటిగా ఒక చర్చ్ ఫాదర్ టర్టులియన్ అనే పర్సన్ తీసుకొచ్చాడు. అతను క్రీస్తు శకం ప్రియులారా, క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకము 180 సంవత్సరంలో త్రిత్వం అనే పదాన్ని టర్టులియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ తీసుకొస్తా ఉన్నాడు. ఆ పదాన్ని ఆయన తీసుకొస్తూ 1 గాడ్ ఇన్ 3 పర్సన్స్, ఈ రోజు ఏదైతే ప్రాధాన్యతలో ఉందో, ఈ రోజు ఏదైతే చర్చాంశములలో ఉందో, ఈ రోజు ఏదైతే ప్రతి చోట బోధించబడతా ఉందో, అది ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి సిద్ధాంతం కాదు పిల్లరా. ఈ రోజు మనము వింటున్నటువంటి ఈ మాటలు, ఈ బోధ ఇప్పుడు వచ్చింది కాదు. 2వ శతాబ్దంలోనే క్రీస్తు శకము 180వ సంవత్సరంలోనే ఆయన ఏం చెప్పాడంటే 1 గాడ్ ఇన్ 3 డిఫరెంట్ పర్సన్స్, ఒక్క దేవుడు 3 వేరు వేరు వ్యక్తులలో ఆయన ఉన్నాడు అని చెప్పాడు. ఆయన కో ఈక్వల్, కో ఎటర్నల్ అనే మాటను ఆయన చెప్తా ఉన్నాడు. ఈ టర్టులియన్ అనే పర్సన్ పేగన్ రోమన్ ఫ్యామిలీలో జన్మించినటువంటి వ్యక్తి. ఎవరైతే అన్య దేవులను లేదంటే అనేక దేవులను, ఎవరైతే పాలిథిజం ని, బహుదేవత ఆరాధన చేసేటువంటి కల్చర్, రోమా సామ్రాజ్యం కాస్త రోమన్ సంఘంగా మారకముందు, రోమన్ క్యాథలిక్ సంఘంగా మారకముందు వాళ్ళు చేసినటువంటి ఆరాధన రూపం అది. పేగన్ రోమన్ అంటే బహుదేవత ఆరాధన. వారు ఒకరికి మించి ఎక్కువ దేవులను ఆరాధించేటువంటి ఫ్యామిలీలో జన్మించినటువంటి కుమారుడు ఎవరినంటే టర్టులియన్ ప్రియులారా. అది మీరు గమనించాలి. టర్టులియన్ తో పాటు మరొక వ్యక్తి ఈ యొక్క థియాలజీని, త్రిత్వము ఆర్ త్రియేక అనే థియాలజీని డెవలప్ చేశారు పిల్లలు. విలియం గారు ఒక టర్టులియన్ ని మెన్షన్ చేశారు. టర్టులియన్ తో పాటు ఈ త్రిత్వం అనే సిద్ధాంతాన్ని డెవలప్ చేసినటువంటి పర్సన్, ఇంకొక పర్సన్ ఎవరన్నా అంటే హిప్పోలైటస్. ఈ హిప్పోలైటస్ ఎవరన్నా అంటే ప్రీస్ట్, థియాలజిస్ట్, రైటర్. ఎక్కడ అంటే ఇన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ లోపల. ఈయన ఎక్కడ జన్మించాడు చూస్తే ఈయన గ్రీకు ఫ్యామిలీలో జన్మించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గ్రీకులు కూడా ఎవరినంటే బహుదేవత ఆరాధనను ఆరాధించేటువంటి ప్రజలు. మనకు గ్రీక్ అలెగ్జాండర్ తెలుసు పిల్లారా. అలెగ్జాండర్ ద్వారా హెలిస్టిక్ అనే కల్చర్ వచ్చింది. అంటే బహుదేవత ఆరాధనను బలవంతంగా ఇజ్రాయెల్ పైన రుద్దినటువంటి సందర్భం మనం చూస్తా ఉంటాం చరిత్రలో. సరే, అది అలా ఉంచితే ఈ ఇద్దరి ద్వారా దీంట్లో ప్రాధాన్యంగా చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే టర్టులియన్ పిల్లారా. ఈ టర్టులియన్ క్రీస్తు శకము 180 సంవత్సరంలో తీసుకొచ్చారు. అప్పటికే యేసుక్రీస్తు చనిపోయాడు పిల్లారా. యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు దగ్గరగా ఉన్నటువంటి, అంటే స్వయంగా యేసుక్రీస్తు పాటు తిరిగి యేసుక్రీస్తుతో పాటు తిని యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి ఆ శిష్యులు 12 మంది శిష్యులు కూడా చనిపోయారు అప్పటికే. క్రీస్తు శకము 180 సంవత్సరము టైంకే అప్పటికే వాళ్ళు చనిపోయారు. సో మీరు చరిత్ర వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోయారు అనేది చరిత్ర మనకు డీటెయిల్ గా చెప్తా ఉంది పిల్లారా. 180 వరకు యేసుక్రీస్తు వెనకాల తిరిగినటువంటి ఆ 12 మంది శిష్యులలో ఒక్కరు లేరు పిల్లారా, ఇంక్లూడింగ్ పౌలుతో సహా. వాళ్ళందరూ 180 కంటే బిఫోర్, దానికంటే చాలా బిఫోరే చనిపోయినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు
ఉన్నాయి ప్రియుల. మనం చూస్తా ఉన్నాము బైబిల్లో త్రిత్వం అనే పదము లేదు. బైబిల్లో త్రిత్వము త్రియేక అనే దేవుణ్ణి బేస్ చేసుకొని ఆరాధించినట్టుగా మనకు ఒక్క లేఖన ఆధారం కూడా లేదు. ఇప్పుడు మనకు అది క్లియర్ గా అర్థమవుతుంది. 180 సంవత్సరంలో టర్టులియన్ అనే పర్సన్ హిప్పోలైటస్ తో కలిసి ఆ యొక్క పదాన్ని డెవలప్ చేసినట్టుగా, లేదంటే ఆ యొక్క డాక్టరీని ని డెవలప్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం చరిత్రలో. ఇప్పుడు అంతకంటే ముందు ఇది ఉందా అంటే ఇది లేదు ప్రియులారా. బైబిల్లో మనకు డైరెక్ట్ గా ఒక లేఖనం కానీ ఇలాగా ఆరాధన చేసినటువంటి దాఖనాలు కానీ అంటే రుజువులు కానీ మనకి ఎక్కడ బైబిల్లో లేదు. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు త్రిత్వం అనే మాట లేదు, త్రిత్వం అనే ఆరాధన కూడా లేదు బైబిల్లో. ఇప్పుడు అలాగుంటే బైబిల్లో నమ్మినటువంటి ఈ భక్తులందరూ మరి ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము మొదలుకొని అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇజ్రాయేల్ జనాంగము, బైబిల్లో మొదటి 5 గ్రంథాలు రాసినటువంటి మోషే కానీ ఈ త్రియేక అనే దేవుని కానీ త్రిత్వం అనే దేవుని కానీ రాయలేదు పిల్లరా, బోధించలేదు, ఆరాధించలేదు. మొత్తం 40 మంది బైబిల్ 66 పుస్తకాలను రచించినటువంటి గ్రంథకర్తలు కానీ త్రిత్వము అనే పదాన్ని కానీ త్రియేక దేవుణ్ణి ఆరాధన చేసినట్టుగా కానీ బైబిల్లో ఆధారాలు లేవు. ఇక్కడ క్లియర్. ఇప్పుడు దేవుడు మనల్ని అది తెలుసుకోవాలి అని కోరుకుంటే దేవుడు మనం అది గ్రహించాలి, లేదంటే మనము త్రిత్వం అనే దేవుని నమ్మాలి, లేదంటే త్రియేక అనే నామంలోనే మనం ఆరాధన చేయాలి అని దేవుడు ఆశించి ఉంటే ఈ 40 మంది రాసినటువంటి 66 గ్రంథాలలో ఎందుకు దానిని రాయించలేదు, లేదంటే ఎందుకు అటువంటి ఆరాధన చేసినట్టుగా ఒక్క రుజువు కూడా మనకి ఇవ్వలేదు? ఆలోచన చేయండి. నెక్స్ట్ అండ్ సెకండ్, ఇప్పుడు రక్షణ అనేది, మనము రక్షించబడటము అనేది విశ్వాసమును ఆధారంగా చేసుకొని ఉన్నది అయినట్లయితే, ఇంకో విధంగా చెప్తాను, విశ్వాసం అనేదే రక్షణకి సెంట్రల్ పాయింట్ అయినప్పుడు దేవుడు ఈ చర్చ్ ఫాదర్స్, ఈ రోమన్ చర్చ్ ఫాదర్స్ కంటే ముందే ఈ 40 మంది గ్రంథకర్తలు కానీ ప్రవక్తలకు కానీ తన బిడ్డలకు కానీ ఎందుకు దానిని బయలుపరచలేదు? ఎందుకు ఈ 40 మంది గ్రంథకర్తల చేత రాయబడినటువంటి 66 గ్రంథాలలో ఒక్క చోట కూడా రాయబడలేదు, లేదంటే ఒక్క చోట కూడా అటువంటి అలాగా త్రిత్వము లేదంటే త్రియేక అనే దేవుణ్ణి ఆరాధన చేసినట్టుగా రుజువులు మనకు బైబిల్లో లేవు. ఎందుకు? విశ్వాసం అనేది సెంట్రల్ పాయింట్, రక్షణకి ఆధారమైనప్పుడు దానిని బైబిల్ తర్వాత వచ్చినటువంటి చర్చ్ ఫాదర్స్ కి ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వదిలి వెళ్లారు దేవుని యొక్క బిడ్డలు, ప్రవక్తలు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో మనం ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. దాని మీనింగ్ బైబిల్ అక్కడికి, రక్షణ సువార్త అక్కడికి సమాప్తం కాబడ్డది. దానికి ఇంకోటి కలపనికి అవకాశం లేదు, దాని నుంచి ఇంకోటి తీయనికి అవకాశం లేదు. మనం ఏం మాట్లాడినా, లేదంటే మనం ఏం నమ్మినా, మనం ఏం చేసినా బైబిల్లో ఉన్నదే మాట్లాడాలి, బైబిల్లో ఉన్నదే చేయాలి, బైబిల్లో ఉన్న దానిని మాత్రమే దృఢపరచాలి. మన విశ్వాసం ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ మనం ఏం చేయవలసినదంటే, ఏదైతే ఆల్రెడీ 66 పుస్తకాలలో రాయబడిందో మనము దానినే విశ్వసించాలా, దానినే మాట్లాడాలా, దానినే మనము మన క్రియల రూపకంగా జరిగించాలా. అది మాత్రమే దేవుడు నీకు నాకు చెప్పాడు. బైబిల్ని రాసినటువంటి ఈ 40 మంది ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, శిష్యులందరూ చనిపోయిన తర్వాత, ఇంత ప్రాముఖ్యమైనటువంటి, ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి దానిని చర్చ్ ఫాదర్స్, అది కూడా ఒక పేగన్ రోమన్ లో జన్మించినటువంటి కుటుంబానికి, అది కూడా బహుదేవత ఆరాధన చేసేటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు దాన్ని అప్పగిస్తాడు. అసలు బైబిల్ ముగించబడ్డది అంటే సమాప్తం అయిపోయింది. తర్వాత ఆ అవకాశం దేవుడు వారికి ఇచ్చిండా? పోనీ ఇస్తారని బైబిల్ ఎక్కడన్నా రాయబడిందా? నా తర్వాత అంటే శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత 66 పుస్తకాలు రాయబడిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు. ఆయన చెప్పే డాక్టరీన్ పైననే రక్షణ అన్నది ఆధారపడుతుందని ఎక్కడైనా చెప్పాడా? మరి ఎక్కడ చెప్పినట్టుగా లేఖన ఆధారాలు లేవు ప్రియులారా. శిష్యులందరూ వెళ్ళిపోయారు, ఆల్రెడీ గ్రంథము ముగించబడ్డది అంటే సమాప్తం అయిపోయింది. ఇక రాయటానికి, కొత్తది కలపడానికి, దాంట్లో నుంచి తీసేయడానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని ఫినిష్ చేసేసాడు. రక్షణ సువార్తను ఫినిష్ చేసేసాడు, సమస్తాన్ని దేవుడు ఫినిష్ చేశాడు. దేవుడు ఫినిష్ చేసిన తర్వాత, శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఈ రోమన్ క్యాథలిక్లకి యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ఈ రోమా సంఘానికి
దేవుడు ఎందుకు ఆ పనిని అప్పచెప్తాడు. ఈరోజు వాళ్ళు తీసుకువచ్చినటువంటి ఒక్క దేవుడు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, కో ఈక్వల్ కో ఎగ్జిస్టెన్స్, అవే పదాలు, అవే మాటలు, అవే డాక్ట్రిన్. దానిని నమ్ముతున్నటువంటి మీ విషయం ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు బైబిల్లో ఉన్నదాన్ని నమ్ముతున్నారా, లేదంటే బైబిల్ ముగించబడిన తర్వాత వచ్చిన దాన్ని నమ్ముతున్నారా? మీ విశ్వాసము దేనిపైన ఉంచుతారు? ఒక్కసారి మీరు దాన్ని వాక్యానుసారంగాను, లాజికల్ గాను, ప్రార్థన పూర్వకంగాను ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకంటే రక్షణ అన్నది విశ్వాసానికి ముడిపడింది. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ తెలుగు ప్రజలలోనే కాదు పిల్లరా, ఇండియా ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో దీని గురించినటువంటి డిస్కషన్ జరుగుతా ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచన చేసి, మీరు బైబిల్ చెప్పినటువంటి రక్షణలోనే ఉన్నారా, లేదంటే రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి రక్షణలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక సహోదరుడు చెప్తున్నటువంటి మాట మీరు వినండి, వారి మాటలోని. అదే దుర్బోధ. మీరు బాప్టిజాల్లో ఏ సెన్స్తో మీరు బాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే మీరు బాప్టిజాలు ఎవరైనా తీసుకొని మీకు ఈ సెన్స్ తెలియకుండా, అంటే తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడిగా ఈ ఒప్పుకోలు లేకుండా ఒకవేళ మీరు బాప్టిజాలు తీసుకుంటే ఆయన ఈయన, చాలామందికి తండ్రి తెలియదు, చాలామందికి కుమారుడు తెలియదు, చాలామందికి కుమారుడు తెలిసిన పరిశుద్ధాత్మ తెలియదు. ఈ మూడు క్లారిటీ లేకుండా మీరు బాప్టిజాలు పొందితే నడుతున్నాను, మీ రక్షణని దేవుడే తీర్పు తీర్చునుగాక. ఒకవేళ మీ ముగ్గురు నడుతున్నాను, ఈ ముగ్గురి మీద మీకు సరైన అవగాహన లేకుండా మీరు బాప్టిజంలోకి అడుగులు పెడితే, మాకు డౌట్ వచ్చిందనియా, ఇప్పుడు మేము ఒప్పుకోలు అలా లేదు, అసలు తండ్రి కుమారుడు ఒక్కటే అనుకుని మేము బాప్టిజం పొందేస్తాం అని మీకు ఏమైనా డౌట్ ఉంటే రెండోసారి బాప్టిజాలు తీసుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే ఒకరోజు పౌలు గారు పై ప్రాంతాల్లో తిరిగి వచ్చి మీరు ఆత్మను పొందుకున్నారని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఆత్మ అంటే ఏంటి అని అడుగుతారు. ఇలాంటి సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆ రోజు ఆయన. చాలామందికి ఈరోజు అర్థమే ఉండదులేండి నాకు తెలిసి. ఆత్మ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు అన్నారు, ఆత్మ అంటే ఏంటి అంటారు, మరి ఇన్ని రోజులు మీరు సువార్త ఎలా విన్నారు అన్నాడు. అంటే కుమారుడు కూర్చే మేము విన్నాం అన్నారు. ఆత్మ అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలియదా? తెలియదు అన్నారు. అయితే మీకు బాప్టిజాలు చాలు, రండి మీరు బాప్టిజం మరలా తీసుకోండి. అందుకే క్లారిటీ, ఇవి రక్షణ సిద్ధాంతాలకు మూలాలు. ఒకవేళ ఈ సిద్ధాంతం విషయంలో మీకు ఏమైనా అరమరికలు ఉంటే, మరలా మీకు ఏదన్నా లూప్ హోల్స్ మీకు ఏమైనా కనబడితే సహోదరులు ఉంటారు, అడగండి, మీ జవాబులు తెలుసుకోండి, బాప్టిజంలోకి అడుగులు వేయండి. అలా నెక్స్ట్, బైబిల్లో రాయబడినటువంటి 66 పుస్తకాలలో రక్షణ ఉందా, లేదంటే బైబిల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి త్రిత్వం అనే సిద్ధాంతంలో, త్రియేక అనే సిద్ధాంతంలో రక్షణ ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ త్రిత్వం అనే డాక్ట్రిన్ లోనే, త్రిత్వం అనే సిద్ధాంతంలోనే రక్షణ ఉంది అని మనం అనుకుంటే, ఇక మనకు బైబిల్తో ఇక అవసరము లేని వారం అవుతా ఉన్నాము. ఇక బైబిల్తో అవసరము లేదు అనే వారిముగా మనము అవుతాము. ఎందుకంటే మనము బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నామంటే, బైబిల్లోనే రక్షణ ఉందని. ఈ రోజు త్రిత్వాన్ని కానీ, త్రియేక అనే సిద్ధాంతాన్ని కానీ నమ్ముతున్నటువంటి వాళ్ళు ఏమని మనకు రుజువు చేస్తా ఉన్నారని అంటే, ఏమని మనకు వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారని అంటే, ఇక మాకు బైబిల్తో సంబంధం లేదు, బైబిల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి త్రిత్వం అనే సిద్ధాంతము, త్రియేక అనే సిద్ధాంతంతోనే మాకు ఇక పని, అందులోనే మాకు ఇక రక్షణ ఉంది అని చెప్పి వాళ్ళు స్వయంగా మనతో మాట్లాడుతున్నట్టుగా, స్వయంగా మనతో చెప్తున్నట్టుగా ఉంది. త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళు ఏమని చెప్తున్నట్టుగా ఉంది అని అంటే, దేవుడు బైబిల్లో రక్షణ సువార్తను ప్రకటించలేదు, బైబిల్లో రక్షణను దేవుడు రాయించలేదు, బైబిల్లో రక్షణను దేవుడు చెప్పలేదు, బైబిల్లో దేవుడు రక్షణను ఇవ్వలేదు అన్నట్టుగా ఉంది ఈ త్రిత్వ సిద్ధాంతీకుల యొక్క వాదన. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ ముగించబడిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారంటే మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మరి ఇంతకీ వీళ్ళు బైబిల్లో రక్షణ ఉందని నమ్ముతారా? వీళ్ళు బైబిల్లో రక్షణ ఉందని నమ్మితే మీకు ఈ రోజు త్రిత్వం అనే సిద్ధాంతము అర్థం కాకుండా మీరు క్రైస్తవులే కాదు అని చెప్పరు. మీకు ఈ త్రిత్వం అనే సిద్ధాంతం అర్థం కాకపోయినా, దీనిని మీరు నమ్మకపోయినా మీరు దుర్బోధకులు అని చెప్పరు. మీకు ఈ త్రిత్వం అనే సిద్ధాంతము, త్రియేక అనే సిద్ధాంతము అర్థము కావట్లేదనంటే మీకు రక్షణ లేదు అన్నట్టుగా ఉంది వీళ్ళ మాటలు. నీకు రక్షణ కావాలని అంటే మరలా ఈ త్రిత్వం అనే సిద్ధాంతం నీకు అర్థం కావాలా, అప్పుడు నువ్వు మరలా బాప్సం తీసుకోవాలా, అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తది అని అంటున్నారు ఓపెన్ గా.
ఒక్కసారి గమనించాలి. రక్షణ ఒకవేళ త్రిత్వం అనే డాక్ట్రిన్ లోనే ఉంది అంటే మనకు బైబిల్ తో ఇక పని లేదు. బైబిల్ పైన మనం ఇక విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రక్షణ త్రిత్వం అనే సిద్ధాంతంలో, త్రియేక అనే సిద్ధాంతంలో ఉంది అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. మరి ఈ త్రిత్వం అనే సిద్ధాంతము, త్రియేక అనే సిద్ధాంతం ఎప్పుడు వచ్చింది? బైబిల్ ముగించబడిన తర్వాత, బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క త్రిత్వం అనే డాక్ట్రిన్, త్రిత్వం అనే సిద్ధాంతము వస్తా ఉంది ప్రియులారా. త్రిత్వాన్ని నమ్మితేనే రక్షణ ఉందని నీవు చెప్పుచున్నావు అంటే రక్షణ బైబిల్లో లేదని నీవు చెప్పుచున్నావని తెలియజేయుచున్నది. ఎందుకంటే త్రిత్వము బైబిల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చింది కాబట్టి. బైబిల్లో రాయబడి ఉంది, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నదని రాయబడింది. ఇప్పుడు ఈ త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే మా సువార్త అని చెప్తా ఉన్నారో వాళ్ళ సువార్తను నమ్మినట్టుగా మనకు కనబడతా ఉందా? లేదంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి మరొక సువార్తను వీళ్ళు అంగీకరిస్తున్నట్టు ఉందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇంత క్లియర్ గా, ఇంత ఓపెన్ గా చెప్తా ఉన్నాను, మీరు ఆలోచన చేయండి. దాని గురించి మరొకసారి దేవుని యొద్ద మొరపెట్టండి ప్రియులారా. దేవుడు మాత్రమే మీ కనులు తెరుచును గాక. ఎలోహిం అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉపయోగించినప్పుడు ఇట్ ఈస్ అ ప్లూరల్ వర్డ్. ఆ వర్డ్ లోనే ప్లూరాలిటీ ఉన్నది. కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బహుళత్వం అనేది. అయితే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ లో నెమ్మదిగా వచ్చేటప్పటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దైవత్వంలో అనే విషయం చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనలో బయటపడుతుందని. నో, పాత నిబంధనలోనే చాలా సందర్భాల్లో మనకి బహు స్పష్టంగా అది రాయబడి ఉంది. కాబట్టి అప్పుడున్న వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం when we look back at those verses చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ సహోదరుడు విలియము ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఎలోహిం మాట వీళ్ళు చెప్తున్నట్టుగా, త్రిత్వ బోధకులు చెప్తున్నట్టుగా ఎలోహిం మాట ప్లూరలిజం అని అయినట్లయితే, లేదంటే ఎలోహిం అనే మాట లోపల ఒక్క దేవుణ్ణిలో ముగ్గురు దాగి ఉన్నారు, లేదంటే ఒక్క దేవుణ్ణిలో ముగ్గురు ఈక్వల్ గా వేరు వేరు పర్సన్ గా ఉన్నారు అని చెప్పి వీళ్ళు నమ్మే సిద్ధాంతం ప్రకారం ఆ పదంలో ఆ మీనింగ్ ఉన్నట్లయితే, మొదటిగా అది రాస్తున్నటువంటి మోషేకి తెలవాలి. ఆ ఎలోహిం అనే పదాన్ని రాస్తున్నటువంటి మోషేకి దేవుడు తెలియజేస్తే ఆ మోషే అక్కడ ప్రజలకు చెప్పేవాడు దాన్ని క్లియర్ గా. సో మోషేకి అది తెలియచేయాలి. వీళ్ళు అనుకుంటున్నటువంటి ప్లూరలిజం కాదు ఆ పదం. ఓకే. అండ్ సెకండ్, ఎలోహిం అనే పదము ప్లూరాలిటీ కలిగినది, లేదంటే బహుళత్వం కలిగినది అయ్యున్నట్లయితే, లేదంటే బహుళత్వము ఉంటే దేవుడు మోషేకు బయలుపరిచేవాడు. ఈ రోజు ఇశ్రాయేలు బహుళత్వ దేవుణ్ణి నమ్మేవారు. మోషే వారికి బహుళత్వం కలిగినటువంటి దేవుడని ప్రకటిస్తే వాళ్ళు బహుళత్వం కలిగినటువంటి దేవుణ్ణి నమ్మేవారు ఈ రోజుకి కూడా. కానీ మోనోథీస్టులుగా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ సహోదరుడు విలియము ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఓపెన్ గా ఈ విశ్వాసము అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో త్రిత్వము, త్రియేక అనే విశ్వాసము ఆదిలో ఉన్నటువంటి భక్తులకు తెలియదంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాళ్ళకి అర్థం కాలే. ఆ పాత నిబంధన భక్తులకు అర్థం కాలా, యేసుక్రీస్తుకు అర్థం కాలా, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ శిష్యులకు కూడా అర్థం కాలా, నూతన గ్రంథాన్ని ఇచ్చినటువంటి శిష్యులకు కూడా అర్థం కాలా. వీళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళకి ఎవ్వరికి అర్థం కానటువంటి రక్షణ సువార్త వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరొకసారి లుక్ బ్యాక్ చేస్తే దేనిని, ఆది కాండం నుంచి రచించినటువంటి దేవుని వాక్యాన్ని, నూతన గ్రంథంలో ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని మరొకసారి వారు లుక్ బ్యాక్ చేస్తే, అంటే మరలా తిరిగి వెనుకకు చూసి వాటిని చదివినప్పుడు వాళ్లకు ఈ ప్రత్యక్షత వస్తా ఉన్నది. మరి అది దేవుడిచ్చిందా లేదంటే దయ్యం నుంచి వచ్చిందా? వాళ్ళను చూస్తున్నటువంటి మనము, వాళ్ళ మాటలు వింటున్నటువంటి మనము దాన్ని అర్థం చేసుకోవాలా. అది దేవుని నుంచి వచ్చిందా లేదంటే దయ్యం నుంచి వచ్చిందా అన్నది. ఎందుకంటే ఏదైతే దేవుని దగ్గర నుంచి వస్తుందో అది బైబుల్లో ఉన్నది మాత్రమే చేయమంటది. ఎందుకంటే బైబుల్ ఎవరి ద్వారా రాయబడదంటే మనుషుల యొక్క ఇచ్చ వలన కలిగిదని చెప్పి రాయబడలా, దేవుని యొక్క ఆత్మ మూలంగా రాయబడినదని స్పష్టంగా చెప్పబడింది. సో ఇప్పుడు త్రిత్వం కానీ త్రియేక అనే సిద్ధాంతం కానీ బైబుల్లో రాయబడలేదు, చెప్పబడలేదు అంటే బైబుల్ ముగించబడిన తర్వాత వచ్చిందని అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమని, ఈ యొక్క త్రియేక త్రిత్వ సిద్ధాంతము బైబుల్లో నుంచి వచ్చింది కాదు, మనుషుల నుంచి వచ్చింది, లేదంటే సాతాను నుంచి వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఇక ఎందుకంటే సహోదరుడే స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు,
వాళ్లకు ఈ బయలుపాటు రాలేదని, వాళ్లకు ఈ విషయం తెలియలేదని. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ని నమ్మేవారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, మిగతా ప్రవక్తలకు 40 మంది గ్రంథకర్తలకు దేవుడు సంపూర్ణంగా బయలుపరుచుకోలేదు, సగం సగము, కొద్ది కొద్దిగా, ఉన్న కొద్ది ఆయన బయలుపరుచుకున్నాడు అంటున్నారు. మరి వారు చెప్పింది నమ్ముదామా? ఆలోచించండి. అంటే మనము నమ్మే అబ్రహాము అసంపూర్ణుడా? ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీరు? ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ల ప్రకారము అసంపూర్ణ జ్ఞానం కలిగిన అబ్రహాము ఎలాగ విశ్వాసులకు తండ్రి కాగలడు? యూదుల నుండి రక్షణ ఎలాగ రాగలదు? బైబిల్ని నమ్ముతూ బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి వారలారా, జాగ్రత్త. ఏ విశ్వాసాన్నైతే విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాము మనకిచ్చాడో, ఏ విశ్వాసాన్నైతే అబ్రహాము కుమారులు ఫాలో అయ్యారో, ఏ విశ్వాసాన్నైతే యేసుక్రీస్తు ఆయన వెంబడి వచ్చినటువంటి శిష్యులు ఫాలో అయ్యారో, నువ్వు దాన్ని మాత్రమే పట్టుకొని దానిని మాత్రమే వెంబడించవలసి ఉన్నది. దాని తర్వాత వచ్చింది, దానికి మించి వచ్చింది, అది దైవ సంబంధమైనది కాదు. అది దైవ సంబంధమైనదైతే ఖచ్చితంగా అది బైబిల్లో రాయబడి ఉంటది. అది బైబిల్లో రాయబడి ఉంటది, లేదంటే దానికి సంబంధించినటువంటి బోధన గురించి బోధించబడి ఉంటది. కొత్తది ఏది లేదు. సమస్తము బైబిల్లో ఉన్నదే జరిగించవలెను. దీనిని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, త్రిత్వాన్ని నమ్ముతున్న వాళ్ళు బైబిల్ని నమ్మట్లేదు. త్రిత్వాన్ని, త్రియేకని నమ్ముతున్న వాళ్ళు బైబిల్ని నమ్ముతా లేరని మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది బైబిల్లో రాయబడలేదు, లేదంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ గ్రంథకర్త ద్వారా కూడా దాని గురించి బోధ లేదు. అది బైబిల్ ముగించబడిన తర్వాత వస్తుంది. కాబట్టి సువార్త, విశ్వాసం ద్వారా మనకు వస్తున్నటువంటి రక్షణ సువార్త సమాప్తం చేయబడిన తర్వాత, సో బైబిల్ ముగించబడిన తర్వాత వచ్చినటువంటి బయలుపాటు, అది కూడా 180 సంవత్సరాలకి శిష్యులందరూ చనిపోయిన తర్వాత దరిదాపుగా 70-80 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రక్షణ స్వార్థను ఎలా నమ్మాలి? ఇది దేవుని నుంచి వచ్చినదని. రక్షణ స్వార్థ ముగించబడిన తర్వాత వచ్చిన దానిని ఎందుకు ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజం నమ్ముతా ఉన్నది? ఎందుకు ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజము నమ్మాలని దాన్ని బోధిస్తా ఉన్నది? లేదనంటే మరలా దాన్ని రక్షణ కోసము మరలా వాళ్ళ బాప్తిసం తీసుకోమని ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నారు? ఒకసారి గమనించండి. లేదంటే మనం చేయాల్సింది ఏంటంటే, శిష్యులు ఏం నమ్మారో మనం దాన్ని మాత్రమే నమ్మవలసినది. శిష్యులు ఏం బోధించారో దాన్ని మాత్రమే బోధించవలసినది. శిష్యులు ఏమైతే చేశారో ప్రాగ్మెటికల్ గా ఏమైతే చేశారో దాన్ని మాత్రమే మనం చేయవలసినది. అది మనకు అర్థం అయినా కాకపోయినా మనము వాళ్ళు చేసినట్టుగా మాత్రమే చేయవలసినది. నీకు అర్థం వచ్చిందని, నీకు ఇంకా వేరైన గ్రహింపు వచ్చినదని నీవు శిష్యులు చేసిన దానికి వ్యతిరేకంగా చేయటానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా కూడా నువ్వు చేస్తున్నావనంటే ఒకడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు, అది సాతాను, అపవాది అయి ఉన్నాడు. పిల్లలు, ఇంత గొప్ప రక్షణ భాగ్యమును, దేవుని బిడ్డల రాజ్యమునకు వచ్చు ఇంత గొప్ప రక్షణ భారమును యేసుక్రీస్తుని సంహరించి సంఘాన్ని, చరిత్రలో మీరు చూడండి, సంఘాన్ని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి శిష్యులని అందరినీ దరిదాపుగా శిష్యులను అందరినీ చంపింది ఎవరని అంటే రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం ప్రియుల, రోమియోలు ప్రియుల. అటువంటి వారి చేతిలో దేవుని యొక్క ఇంత గొప్ప, నీది నాది రక్షణకు సంబంధించినటువంటి ఇంత గొప్ప విషయాన్ని వారి చేతులు దేవుడు ఎందుకు ఉంచుతాడు పిల్లరా? సో కాబట్టి జాగ్రత్తగా గమనిస్తారని, జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ, ఇంకొందరు అంటారు మేము ఆర్సిను నమ్మట్లేదు అంటే ఎలా? వారి ద్వారా డెవలప్ చేయబడిన త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ, బోధిస్తూ, పాటించుకుంటూ మేము ఆర్సిను నమ్మట్లేదంటే ఎలా? త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి.
త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు. సహోదరుడు ఎంత లౌడ్ గా, ఎంత గట్టిగా వాయిస్ ని పెట్టి చెప్తా ఉన్నాడని అంటే, త్రిత్వాన్ని నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణనే లేదు అని చెప్పి ఆయన లౌడ్ వాయిస్ ని పెట్టి చెప్తే ఆయనకు సిద్ధాంతము రైట్ అవుతుందని. కానీ అది కాదు ప్రాముఖ్యమైనది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ రోజుకి ఇజ్రాయేలులు వీళ్ళు చెప్పేదాన్ని నమ్ముతున్నారా, నమ్మట్లేదా, అది ప్రాముఖ్యమైనది. వీళ్ళు చెప్తున్నటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని బైబుల్ బోధిస్తుందా లేదా, అది ప్రాముఖ్యమైనది. వీళ్ళు చెప్తున్నటువంటి త్రియేక సిద్ధాంతము ఎందుకు బైబిల్లో లేదు, ఎందుకు బైబిల్ ముగించబడిన తర్వాత, రక్షణ సువార్త ముగించబడిన తర్వాత 180 క్రీస్తు శకము 180 సంవత్సరంలో వచ్చింది, అది ప్రాముఖ్యమైనది. దాని గురించినటువంటి వివరణ కావాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునకి దేన్ని విశ్వసిస్తే దేనిపైన ఆధారపడాలనో తెలియని ఆయనకి ఏ విధంగా రక్షణ ఉంది, మరియు విశ్వాసులకు తండ్రి ఆయన ఎలా అవ్వగలడు? ఈ ట్రినిటేరియన్ సిద్ధాంతాల ప్రకారం, సోదరుడు విలియం ఎడ్వర్డ్ ప్రకారంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునికి దేనిపైన విశ్వసించాలనో దేనిపైన ఆధారపడాలనో తెలియదని అంటా ఉన్నాడు. అది వాళ్ళకు బయలుపాటు ఇవ్వలేదట, అది వాళ్ళకు బయలుపరచబడలేదట. నూతన నిబంధన తర్వాత ఈ 2000 సంవత్సరాలకి ఈ రోజుకి వీళ్ళకి బయలుపడినది. లేదంటే శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టర్టులియన్కి బయలుపడ్డది, వాళ్ళు ఎవరికి తెలియదంట. మరి ఒకసారి ఆలోచన చేయండి. రక్షణ యూదుల నుండే కలుగుతున్నదని వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది. రక్షణ యూదుల నుండి కలుగుతున్నప్పుడు యూదులకు తెలియదా దేనిని విశ్వసిస్తే రక్షణ వస్తుందో? ఒకవేళ యూదులకే దేనిని విశ్వసిస్తే రక్షణ అన్నది వస్తుందో తెలియకపోతే యూదుల నుంచి రక్షణ ఎట్లా వస్తుంది? అబ్రహాముకు తెలియదు, మోషే, ఏలియా ప్రవక్తలు ఎవ్వరికి తెలియదు, 40 మంది గ్రంథకర్తలకు కూడా తెలియదు. మరి ఈ టర్టులియన్ సిద్ధాంతాన్ని పట్టుకున్నటువంటి ఈ త్రిత్వ సిద్ధాంతాలకు మాత్రమే బయలుపరచబడ్డది. ఆర్సియం వాళ్ళకి, ఈ రోమన్ క్యాథలిక్లకి, టర్టులియన్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి ఈ త్రిత్వ సిద్ధాంతకులకి మాత్రమే రక్షణ బైబిల్లో లేదని వాళ్ళకి తెలిసింది. రక్షణ వాళ్ళకు బైబిల్లో లేదని తెలిసి ఈరోజు రక్షణ త్రిత్వము, త్రియేక అనే సిద్ధాంతంలో ఉందని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. త్రిత్వము, త్రియేక అనే ట్రినిటేరియన్ ప్రకారంగా రక్షణ బైబిల్లో లేదట. మరి ఒకవేళ వాళ్ళు అలా బోధిస్తే దేవుని బిడ్డల రక్షణను, అనగా యేసుక్రీస్తును నమ్మే వారి రక్షణను వీళ్ళు దొంగిలించినటువంటి వాళ్ళు అవుతా ఉన్నారు. ఒకసారి చూసుకోండి. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతూ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మాలని అనుకుంటున్నటువంటి వారులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. చివరి దినాల్లో ఉంటా ఉన్నా. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళకి అది అర్థం కాలేదని క్లియర్ గా చెప్తా ఉన్నారు బ్రదరు. ఇప్పుడు ఒకవేళ ఆ పదమే అర్థం కాకపోతే అసలు రక్షణనే లేదు అని చెప్పి అదే బ్రదర్ చెప్తా ఉన్నాడు. అసలు త్రిత్వం అనే విషయమే వాళ్ళకు బయలుపాటు జరగకపోతే, త్రియేక అనే రెవల్యూషనే వాళ్ళకు రాకపోతే రక్షణనే లేదు అని చెప్పి సహోదరుడే చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు ఎవ్వరూ రక్షణ కలిగి లేరనా సహోదరుడు మాట్లాడుతా ఉన్నది? ఏమని చెప్పాలనుకుంటా ఉన్నాడు సహోదరుడు? అంటే ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులకి ఎవ్వరికి రక్షణ లేదనా సహోదరుడు మాట్లాడేది? అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ దేవుడు ఒక్కడే అని దాన్ని బోధించిన వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆ విశ్వాసము, వాళ్ళందరూ అబద్ధాన్ని నమ్మినటువంటి వాళ్ళు, అబద్ధ బోధకులు, మోసగాండ్లు. అంటే ఇప్పుడు మోషే కూడా మోసగాడే, మోషే కూడా అబద్ధికుడే. వీళ్ళ లెక్కల ప్రకారంగా 40 మంది గ్రంథకర్తలు కూడా అబద్ధికులే, 40 మంది గ్రంథకర్తలు కూడా మోసగాళ్లే. ఈ త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ త్రిత్వం అనే సిద్ధాంతాన్ని వ్యాపింప చేస్తున్నటువంటి వీళ్ళు, లేదంటే త్రిత్వం అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి ఆ టర్టులియన్, హిప్పోలైటస్, బహుదేవార్త ఆరాధన కలిగినటువంటి ఆ జనాంగము, వీళ్ళు సత్యవంతులు. వీళ్ళు మాత్రం అబద్ధకులు కాదు, వీళ్ళు మాత్రం మోసగాళ్ళు కాదు. అదా మనం నమ్మాల్సింది. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఈ 66 పుస్తకాలను రచించినటువంటి 40 మంది దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినట్టుగా మనం పేతురు గ్రంథంలో చూస్తా ఉన్నాం. మనం 2 పేతురు 1వ అధ్యాయం 20వ లేఖనంలో మనం దాన్ని చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు 40 మంది గ్రంథకర్తలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నిజంగానే దేవుని ప్రేరణ చేత రాయబడినారని ఏంటి గ్యారంటీ? పోనీ అలా రాస్తారని, అలా తర్వాత వస్తారని ఎక్కడ లేఖనంలో ఉందా? ఒకవేళ అలా లేనట్లయితే పిల్లరా, బైబుల్లో లేనిది నువ్వు మాట్లాడినట్లయితే, బైబుల్ లేని డాక్టరీని నువ్వు తీసుకొచ్చినట్లయితే, బైబుల్ లేని డాక్టరీని నువ్వు నమ్ముతున్నట్లయితే అదేంటి తెలుసా? హెరసీ. అదే హెరసీ అయి ఉన్నది పిల్ల. మరియు మ్యాన్ మేడ్
డాక్ట్రిన్. సో ఈ ట్రినిటీ అన్నది, ఈ త్రిత్వము అన్నది, త్రియేక అన్నది మ్యాన్ మేడ్, మ్యాన్ క్రియేటెడ్ ఆర్ మ్యాన్ స్ప్రెడ్డింగ్ డాక్ట్రిన్ గా మనకు కనబడతాం. సో ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, దాన్ని నమ్ముతున్న వాళ్ళని కానీ, దాన్ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని కానీ, మీరు బైబిల్లో ఉన్నదాన్ని నమ్ముతున్నారా, బైబిల్లో ఉన్నదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే బైబిల్ కి ఆవల వచ్చిన దానిని, అనగా గ్రంథకర్తలు చనిపోయిన తర్వాత 66 పుస్తకాల తర్వాత వచ్చిన దానిని మీరు నమ్ముతున్నారా? ఈవెన్ దో మీరు అది బైబిల్లోనే ఉన్నదానిని తీసుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు అని మీరు చెప్పినా సరే, ఇప్పుడు బైబిల్ మీకు దాన్ని క్లారిటీగా ఆల్రెడీ వీళ్ళకంటే ముందు తెలియచేయకపోతే మీరు దాన్ని అది బైబిలే చెప్తుందని మీరు ఎలా చెప్తారు? బ్రదర్, బైబిల్లోనే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని రాయబడి ఉంది కదా. అవును, రాయబడి ఉంది. అయితే ఒక్క దేవునిలో ఈ ముగ్గురు ఉన్నారని రాయబడిందా మీరు చెప్తున్నట్టుగా? లేదు కదా. లేనప్పుడు బైబిల్ ఎలాగైతే మీకు బోధించిందో మీరు అలాగనే దాన్ని బోధించండి. ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని బోధించవలసినది, దాన్ని మీరు నమ్మవలసినది, దానినే మీరు బోధించవలసి ఉన్నది. వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారా? వాళ్ళు కలిగినటువంటి విశ్వాసాన్ని, వాళ్ళు కలిగినటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారా? మరొక నమ్మకాన్ని, మరొక విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. బైబిల్ ఆధారం మనకి ఇక్కడ ఉంది, చరిత్ర ఆధారం. త్రియేక అనే దాన్ని బోధించే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మీ ముందున్నవి. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరు డెసిజన్ తీసుకోండి. ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు వాక్య వ్యతిరేకమైన దాన్ని బోధిస్తా ఉన్నారు, ఎవరు వాక్యం సైడ్ నిలబడతా ఉన్నారు, ఎవరు వాక్యమునకు ఆవల నిలబడతా ఉన్నారు. మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరు వాక్యంతో నిలబడతా ఉన్నారు, ఎవరు వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు, మీరు డిసిజన్ తీసుకోండి. ఇప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి. మీరు దేవుని పిల్లలుగా ఉంటారా, లేదంటే ఆ స్త్రీ తీసుకొచ్చినటువంటి త్రిత్వము, త్రియేక అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఆమె పిల్లలుగా మార్చబడతారా? అంటే రోమిలు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతూ ఆ స్త్రీ యొక్క పిల్లలుగా మార్చబడతారా, లేదంటే దేవుని యొక్క పిల్లలుగా ఉంటారా అన్నది మీరు డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, తల్లి అయినటువంటి మహాబబులోను అని చెప్పి, ఆమె తల్లి అని చెప్పబడుతుంది. అంటే ఆమె కొంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి అక్కడ లేఖనము స్పష్టంగా చెప్తా ఉంది. ఆ స్త్రీ విధవరాలు కాదు, ఆమె తల్లి అయినటువంటి మహాబబులోను అని చెప్పి వాక్యము స్పష్టంగా మనకు ప్రకటన గ్రంథంలో సెలవిస్తా ఉన్నది. దాన్ని క్లియర్గా చూడండి. ఇప్పుడు మీరు ఆ తల్లి పిల్లలుగా ఉంటారా, లేదంటే దేవుని పిల్లలుగా ఉంటారా? మీరు డిసిజన్ తీసుకోండి. దేవుని వాక్యం చెప్తా ఉన్నది దానిని విడిచి రండి అని. ఇక మీరు డిసిజన్ తీసుకోండి, దాన్ని విడిచి వస్తారా, అందులోనే ఉంటారా అన్నది. సో కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఎన్నో అంశాలకి, ప్రతి క్వశ్చన్కి, ట్రినిటీ కాదు పిల్లరా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి క్వశ్చన్ పైన నేను వీడియో చేయబోతా ఉన్నాను. మొదటిగా ఎత్తుకున్నది త్రిత్వం. సో కాబట్టి ఈ విషయాలను గమనిస్తారని, ఇంకా లోతుగా పరిశీలన చేసి ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మరొకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధికి అప్పచెప్పుకొని ప్రభుని వేడుకోనండి పిల్లరా. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం. రాకడ ఎంత సమీపంగా ఉందనంటే నువ్వు ఊహించనంత సమీపంగా ఉంది పిల్లరా. ఇది నీ యొక్క చివరి పిలుపు అనుకోండి, అంత సమీపంగా రాకడ ఉన్నది. సో కాబట్టి జాగ్రత్తగా గమనిస్తారని, జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ, ప్రభు యొక్క కృప మీ అందరికి తోడై ఉండి ఆయన యొక్క గ్రహింపును ఇచ్చును గాక.